హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ పులిహోర చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. చింతపండు పులిహోరకు కావలసిన పదార్థాలు: బియ్యం 1 కిలో, చింతపండు 100 గ్రాములు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 150 గ్రాములు, ఎండుమిర్చి 100 గ్రాములు, కరివేపాకు 4 లేదా 5 రెమ్మలు, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 50 గ్రాములు, పల్లీలు 100 గ్రాములు, మినప్పప్పు 50 గ్రాములు, బెల్లం కొంచెం, ఉప్పు 5 టేబుల్ స్పూన్లు, పసుపు 2 టేబుల్ స్పూన్లు. ముందుగా 3 గ్లాసుల రైస్ తీసుకొని 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నా. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అన్నం ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత ఆ అన్నాన్ని ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అన్నంలోకి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత వాటిని రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. మీకు నచ్చినట్లయితే అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని అన్నీ బాగా వేగిన తర్వాత దాన్ని అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అదే ప్యాన్లో చింతపండు గుజ్జు వేసుకోవాలి. దానిలో పసుపు, ఉప్పు, బెల్లం వేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాన్ని అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. అన్నంలో అంతా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కమ్మని చింతపండు పులిహోర రెడీ. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే టేస్టీ రెసిపీలు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.